వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క రాత్రికాల వేళ మీ పాద సన్నిధికి రావడానికి కృపనిచ్చారు ప్రభు, మీకు స్తోత్రాలు. ఈ దినమున వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి, నీ కృపాక్షేమములు అనుగ్రహించి నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క లేఖనములో కీర్తనాకారుడైన దావీదు దేవుడు ఎలా వస్తూ ఉన్నాడో అనే మాటను రాస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన ప్రయాణము కొరకై చాలా వాటిని వాహనాలుగా వాడుకున్నట్లుగా లేఖనాన్ని చూస్తాం. మేఘాన్ని వాహనముగా వాడుకున్నాడు, తుఫానుని వాహనముగా వాడుకున్నాడు, కెరూబుని వాహనముగా వాడుకుంటున్నాడు. ఇలాగున ఆయన పరలోకము నుండి బయలుదేరి రావడానికి అనేక విధములైనటువంటి వాటి మీద ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే ఇప్పుడు మనం కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చుచున్నాడు అన్నటువంటి మాటను ధ్యానము చేస్తున్నాం. కెరూబు మీద ఎక్కి అని అంటే కెరూబుని ఆయన వాహనముగా చేసుకుంటున్నాడు, కెరూబు ఆయనను మోస్తూ ఉంది, కెరూబు ఆయనను భరిస్తూ ఉంది. బాగా గమనించాలి, కెరూబు అనేది దూత, కెరూబు అనేది దూత. పరలోకములో కెరూబులు, మహాకెరూబులు అంటే ప్రధానత్వము కలిగిన కెరూబులు, సెరూపులు ఉన్నట్లుగా లేఖనాలు చూస్తాం. అయితే పరిశుద్ధ గ్రంథము ప్రకారం దూత దేనికి సాదృశ్యము అనంటే యాజకులకు సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం? చూడండి వాక్యాన్ని. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు చాలు. దేవుని లేఖనములో యాజకులు అంటే దేవుని సేవకులు, ప్రత్యక్ష గుడారములు పరిచర్య చేసే సేవకులు. వారి నోట ప్రజలు దేవుని వాక్యమయ్యున్న ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటారు అని చెప్పి లేఖనములో వ్రాసాడు. అయితే ఇప్పుడు యాజకులు ఎవరు అనంటే దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క దూతలు. పాత నిబంధన గ్రంథములో ప్రత్యేకించి ఇశ్రాయేలీలలో 12 గోత్రాలు ఉంటే ఒకే ఒక్క గోత్రమైన లేవి గోత్రానికి యాజకత్వాన్ని ఇచ్చాడు. లేవి గోత్రానికి యాజకత్వాన్ని ఇచ్చాడు. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 6వ వచనము నుండి. సంఖ్యాకాండం 18:6 నుండి. ఇదిగో నేను ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారును బలిపీఠపు పనులన్నిటి విషయములో అడ్డతెర లోపలి యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను. చూడండి, దయచేతనే ఈ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను చాలు. దేవుని యొక్క లేఖనములో వ్రాయబడిన మాట. ఇశ్రాయేలీలు అందరితో దేవుడు మాట్లాడుతూ, నేను మీ ఇశ్రాయేలీలందరిలో 12 గోత్రాలుంటే 12 గోత్రాలలో 3వ గోత్రమైన లేవి గోత్రాన్ని నేను ఇదిగో ఎన్నుకున్నాను. లేవి గోత్రాన్ని నా దయ చొప్పున యాజకత్వం చేయడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చాను.
వాళ్ళు ప్రత్యక్ష గుడారములో లోపల యాజకత్వము చేస్తారు. ఏ అన్యుడు కూడా దానిలో పాలు పొందకూడదని దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. లేవీయుడు అనగా, లేవి అనగా హత్తుకొనువాడు అని అర్థం. ఎవరైతే దేవునిని హత్తుకొని ఉంటారో, దేవునిని కౌగిలించుకొని ఉంటారో, వారికి ఆయన పరిచర్య చేసే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయితే దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనము చేస్తే, క్రొత్త నిబంధనకు వచ్చేలకి ఇశ్రాయేలీలలో 12 గోత్రాలలో లేవీయులు మాత్రమే యాజకులు. కానీ క్రొత్త నిబంధనకు వస్తే చీకటి అనబడుతున్న పాపములో నుండి క్రీస్తు అనబడుతున్న వెలుగులోనికి వచ్చిన అందరూ కూడా యాజకులే. దేవునికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, చూడండి, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తునైన ప్రజలునయ్యున్నారు. చాలు. మీరు ఎవరు అనంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి వచ్చిన మీరు ఏర్పరచబడిన వంశం అంటాడు. అంటే దేవుడు ప్రత్యేకించి ఒక వంశమును ఏర్పరచుకున్నాడు ఆయన కొరకై. ఇశ్రాయేలీలలో ఎలాగైతే యాజకత్వం చేయడానికి లేవీల్ని ఏర్పరచుకున్నాడో, అలాగునే రక్షింపబడిన మనల్ని ఆయన ఒక ప్రత్యేకమైన వంశముగా, యాజకులుగా ఎంచుకున్నాడు. ఇప్పుడు రక్షింపబడిన మనమందరం ఎవరము అనంటే దేవుని దూతలము. దేవునికి స్తోత్రం. మనమందరం యాజక సమూహము గనుక మనమందరము కూడా దేవుని దూతలం. అయితే దేవుని దూతలకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి? కెరూబులు ఆయనను మోస్తూ ఉన్నాయి, ఆయనను మోస్తున్నాయి, ఆయన భారమును, బరువుని భరిస్తున్నాయి, ఆయన బరువుని భరిస్తున్నాయి. సంఘము కూడా క్రీస్తు భారమును భరించేదై ఉండాలి. సంఘము క్రీస్తు బాధ్యతలను భరించేదై ఉండాలి. సంఘము క్రీస్తు బరువుని మోసేదై ఉండాలి. చూడండి వాక్యాన్ని. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము నుండి, శీఘ్రముగా మీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది. చాలు. జాగ్రత్తగా గమనించాలి. అపోస్తులుడైన పౌలు గారు సంఘాన్ని గూర్చి యవనస్తుడును దైవజనుడైన తిమోతికి రాస్తూ, ఆ సంఘం ఏమయ్యుందో తెలుసా? సత్యమునకు స్తంభమయ్యుంది అన్నాడు. సత్యము అనగా యేసు ప్రభువారు. సత్యము అనగా యేసు ప్రభువారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాలేడు. చాలు. యేసు ప్రభువారు చెప్పారు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. అనగా సత్యము ఎవరు అనంటే యేసు ప్రభువారే. ఇప్పుడు సత్యమునకు స్తంభం అనంటే యేసు ప్రభువారు నిలబడ్డానికి, యేసు ప్రభువారు
ఆధారపడడానికి, యేసు ప్రభు వారి భారమును మోయడానికి సంఘము స్తంభము వలె ఉండాలట. స్తంభము వలె ఉండాలి అనగా స్తంభము మీద ఎలాగైతే పైన స్లాబు అనేది ఉంటుందో అలాగే క్రీస్తు కూడా సంఘము పైన ఆధారము పడి ఉన్నాడు. సంఘం క్రీస్తు అనబడుతున్న సత్యము యొక్క భారాన్ని మోసేదై ఉండాలి, క్రీస్తుని భరించేదై ఉండాలి, క్రీస్తుని ఎక్కడకు తీసుకుని వెళ్ళాలో అక్కడకు తీసుకుని వెళ్ళేదై ఉండాలి, క్రీస్తు యొక్క బాధ్యతలను భరించేదై ఉండాలి సంఘం. కెరూబు దేవునిని ఎక్కడకు తీసుకుని పోవాలో, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి ఆయనను మోసుకుని పోయే దూత కెరూబు. అయితే కీర్తనాకారుడు అంటాడు, ఆయన కెరూబు మీద ఎక్కి వచ్చాడు అంటాడు. కెరూబు మీద ఎక్కాడు అంటే ఎలా ఎక్కాడు ఆయన? ఒకవేళ భుజముల మీద ఎక్కాడా? సామాన్యంగా ఎవరైనా ఒక మనిషిని ఎత్తుకోవాలంటే భుజము పైన ఎత్తుకుంటారు, లేదా సంకలో ఎత్తుకుంటారు, లేదా వీపు మీద ఎత్తుకుంటారు. దేవుని లేఖనం మనం పరిశీలన చేస్తే బెన్యామీను గూర్చి రాయబడిన ఒక మాట ఏంటంటే, బెన్యామీను దేవుని భుజముల మధ్య ఆడుకుంటాడట. అంటే వెనకాల భుజం మీద బెన్యామీనుని దేవుడు మోస్తూ ఉంటాడు, బెన్యామీను దేవుడు మోస్తుంటాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశ కాండ 33:12. బెన్యామీయుని గూర్చి ఇట్ల నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. అనగా బెన్యామీనుని దేవుడు వీపున మోస్తూ ఉన్నాడు. అలాగనే ఏ మనిషి అయినా ఒక బరువుని మొయ్యాలి అనంటే వీపు మీద కానీ, లేక భుజం మీద కానీ, నడుం మీద కానీ మోస్తారు, లేదా ఏదైనా బరువు అయితే తల మీద మోస్తారు. ఇప్పుడు ఈ కెరూబుకి ఆయన ఎక్కడ ఎక్కితే కెరూబు ఆయన్ని మోసుకుని పోతుంది. ఆయన ఎక్కడ ఎక్కి కూర్చుంటాడు అనంటే కెరూబు యొక్క శిరస్సు మీద ఆయన కూర్చుంటాడు. కెరూబు యొక్క శిరస్సు మీద ఆయన కూర్చుంటాడు. కెరూబు యొక్క శిరస్సు మీద ఆయన కూర్చునుంటే ఆ కెరూబు ఆయనను ఎక్కడికి కావాలో అక్కడికి మోసుకొని పోతూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఆయన కెరూబు యొక్క శిరస్సు మీద కూర్చోవాలి అనంటే ఏముండాలో 3 విషయాలు మనం ధ్యానించబోతున్నాం. 3 విషయాలు మనము ధ్యానించబోతున్నాం. కెరూబు శిరస్సు ఎలాగ ఉంటే ఆయన కూర్చుంటాడు, దేవుని దూత యొక్క శిరస్సు ఎలా ఉంటే ఆయన దాని మీద ప్రయాణము చేస్తాడు. మనలో నుండి క్రీస్తు ప్రయాణము చేయాలి అంటే, మనము క్రీస్తుని మోసుకుని పోవాలి అంటే, క్రీస్తు మనతో కూడా రావాలి అంటే మనము ఎలాగుండాలో మనము ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దేవుని లేఖన ప్రకారం నెంబర్ 1, కెరూబు యొక్క శిరస్సు స్ఫటికము వలె ఉంటుంది. శిరస్సు పైన స్ఫటికము వలె ఉంటుంది. బాగా గమనించాలి. చూడండి వాక్యాన్ని. ఎస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. ఎస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. మరియు జీవుల తలల పైన ఆకాశ మండలము వంటి విశాలత ఉన్నట్లుండెను, అది తళతళలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా కెరూబుల యొక్క తలల పైన ఎలా ఉంటుంది అంటే ఆకాశ మండలాకారముగా స్ఫటికము వలె ఉంటుందట. స్ఫటికము అనగా తెల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. పరలోకానికి మనం వెళ్ళినప్పుడు పరలోకములో స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఒకటి ఉన్నట్లు కనపడుతుంది. గాజు వంటి సముద్రం ఒకటి ఉన్నట్టు కనపడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం.
మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచి తిని. దేవుని యొక్క లేఖనములో యోహాను భక్తుడు దర్శనాన్ని చూస్తూ ఉన్నప్పుడు పరలోకములో స్ఫటికము వంటి అనగా తెల్లని ఐసు గడ్డ లాంటి ఒక సముద్రం ఉన్నట్లుగా ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్లుగా ఉండెను. చాలు. దేవుని లేఖనములో యోహాను భక్తుడు దర్శనాన్ని చూస్తూ దేవుని సింహాసనము ఎదుట గాజు వంటి స్ఫటికపు సముద్రం ఉన్నట్టు చూచినట్లుగా మాట్లాడతాడు. అనగా స్ఫటికము అనేది పులారా తెల్లగా ఉంటుంది, అది పులారా ఐసు గడ్డలాగా ఉంటూ ఉంది. అయితే ఏమండి, ఈ యొక్క కెరూబు యొక్క శిరస్సు పైభాగం ఎలాగుంటుంది అంటే స్ఫటికపు రూపము కలిగి ఉంటుంది అన్నాడు. అనగా తెల్లగా ఉంటూ ఉంది. దేవునికి స్తోత్రం. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. తెలుపు పరిశుద్ధతకి సాదృశ్యం. అంతేకాదు స్ఫటికం అనేది పులారా దానిలో ఒక తెలుపే కాదు, ఆ తెలుపులో నీరు కూడా కనపడద్ది. నీరు కూడా కనపడుతూ ఉంది. ఐసు గడ్డ ఉంది అంటే అది తెల్లగా ఉంటుంది. అంతేకాదు దానిలో నీరు అనేది ఉంటుంది. అయితే నీరున్నప్పటికీ కూడా నీరు రంగు ఏమాత్రము కూడా కనబడకోకుండా తెల్లని అది ఐసు గడ్డ వలె ఉంటా ఉంది. ఇప్పుడు కెరూబు యొక్క శిరస్సు ఎలా ఉంది అంటే పరిశుద్ధమైనదిగా, తెల్లనిదిగా కనబడుతూ ఉంది. నెంబర్ 1, మనము క్రీస్తుని మోసుకుని పోవాలంటే, క్రీస్తు మనలను వాడుకోవాలంటే, క్రీస్తుకి వాహనముగా మనం పనిచేయాలి అంటే, క్రీస్తు బాధ్యతను మనం భరించాలి అంటే నెంబర్ 1 మన యొక్క శిరస్సు అంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మన యొక్క ఊహలు పరిశుద్ధముగా ఉంటే, మన తలంపులు పరిశుద్ధముగా ఉంటే, మన ఆలోచనలు పరిశుద్ధముగా ఉంటే మన శిరస్సు దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, మన ఆలోచనలు, మన ఊహలు, మన తలంపులే పాపమునకు మొట్టమొదటిగా పునాది వేసేయి. మొట్టమొదటిగా పునాది వేసేయి. ఒక మనిషిలో పాపపు పునాది ప్రారంభం అవ్వడానికి ప్రధానముగా 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి కన్ను, రెండవది ఆలోచన. కంటితో చూచి మనసుతో ఆలోచిస్తాం. కంటితో చూడకుండా ఏ వ్యక్తికి ఆలోచన రాదు. ఒక వ్యక్తి ఆలోచించాడు అనంటే ముందు కన్ను పనిచేస్తూ ఉంది. కను చూపు ద్వారా అతడు దాన్ని చూసి దానిని బట్టి దానిని గూర్చి ఆలోచన ప్రారంభిస్తాడు. అనగా మన జీవితములో ప్రప్రథముగా క్రీస్తుని మనం మోసుకుని పోవాలి అనంటే మనము పరిశుద్ధ తలంపులు కలిగి ఉండాలి, పరిశుద్ధ ఆలోచనలు కలిగి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి నడవడిక, పరిశుద్ధమైనటువంటి క్రియ, పరిశుద్ధమైనటువంటి తలంపులతో మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. చాలాసార్లు పైకి బాగానే ఉంటాము కానీ ఆలోచనలే చెడ్డ ఆలోచనలు చేస్తాం. పైకి బాగానే ఉంటాం, పైకి బాగానే మాట్లాడుతాం, కానీ హృదయములో ఒకటి ఉంటుంది, పైకి వేరే ఒకటి మాట్లాడతాం. వాడు పైకి మాట్లాడే విధానం వేరు, లోపల ఆలోచన చేసే ఆలోచనలు వేరు. ఆలోచనలు చెడ్డవిగా, ఆలోచనలు తప్పుడువిగా, ఆలోచనలు పులారా అపవిత్రమైనవిగా ఉంటే దేవుడు నీ పై రూపాన్ని కాదు కానీ ఆయన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు గనక నీ ఆలోచన ఆయనకు తెలుస్తుంది, నీ ఆలోచన ఆయనకి తెలుస్తుంది. కనుక దేవుని యొక్క
లేఖనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే పిల్లారా, మనము పరిశుద్ధులముగా ఉండాలి. అయితే ఎలా పరిశుద్ధులమవుతాం? పాపపు లోకములో పెరుగుతున్నాం, పాపపు లోకములో జీవిస్తున్నాం, పాపపు లోకములో బ్రతుకుతున్నాం. మరి మన పరిశుద్ధత ఎలా కాపాడుకోవాలి? లేక ఎలాగ మనకి పరిశుద్ధత వస్తుంది? దేవుడు మనల్ని ప్రేమించి మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఆయన శిలువ రక్తాన్ని కార్చాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. మనస్సాక్షిని శుద్ధిపరిచేది ఏమిటి? చూడండి, హెబ్రీ పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ, నిత్యుడగు ఆత్మ ద్వారా తనని తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, చూడండి, నిర్జీవ క్రియలు అంటే చచ్చిన క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అనగా ఒక మనిషి మనస్సాక్షి శుద్ధీకరించబడాలంటే, మనస్సాక్షి పవిత్రమవ్వాలి అంటే క్రీస్తు రక్తము చేత తప్ప దేని చేత మనస్సాక్షి పరిశుద్ధం అవనే అవదు. ఎందుకని? మనుష్యుడు పాడవడానికి మూల కారణం తన యొక్క మనస్సాక్షే. మనస్సాక్షి పనిచేయడం వల్ల, అది అపవిత్రమైన ఆలోచన చేయడం వల్ల, అది అపవిత్రమైన చెడుగా ప్రవర్తించడం వల్ల మనస్సాక్షిని బట్టి మనుష్యుడి యొక్క జీవితం పాడైపోతుంది. అయితే ఇప్పుడు ఆ మనస్సాక్షి పరిశుద్ధపరచబడాలి, ఆ మనస్సాక్షి శుద్ధిగా ఉండేయాలంటే క్రీస్తు రక్తము చేత కడగబడాలి. ఎందుకంటే మనసుకున్న చెడ్డ అలవాటు ఏంటంటే, మనిషి ఇక్కడే ఉంటుంది కానీ ఇది ఊరంతా తిరిగి వస్తుంది. దీనికున్న దౌర్భాగ్య గుణం ఇది. చూడండి వాక్యాన్ని, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. మనసు అడియాశలు కలిగి తిరుగులాడుట కంటే ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. అంటే మనసుకున్న గుణమేమిటి? ఎదురుగా ఉన్నది నచ్చదంట. దానికి ఎదురుగా ఉన్నది నచ్చక ఎక్కడో ఏదో ఉందని అడియాశలు కలిగి తిరుగుద్దట. చివరాఖరికి ఎదురుగున్న దాన్ని బాగొట్టుకుంటుంది, ఆ తిరిగింది దొరకదు చివరాఖరికి దీనికి. అంటే దీని యొక్క గుణమేమిటి? దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషించదు, దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుడిని గణపరచదు, దేవుడిచ్చిన దాన్ని బట్టి చాలు అనుకోదు. దీనికి అడి ఆశలు ఎక్కువ. ఈ అడి ఆశలను బట్టి ఇది ఊరంతా కూడా తిరుగుతూ ఉంటుంది. మనస్సుకి తిరుగులాడే గుణముంది. ఏ గుణముంది? మీకు ఉదాహరణకి బైబిల్లో ఒక సంఘటన చెబుతా. ఒక రోజున ఎలీషా అనబడుతున్న దైవజనుడి దగ్గరికి సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను వచ్చాడు. కుష్టుని బాగొట్టుకున్నాడు. ఆయన కొంత కానుకిస్తానంటే, నాకు వద్దయ్యా, నువ్వు పట్టుకుపో, రేపొద్దున మళ్ళీ నేను ఎంత ఇచ్చాను అంటావని చెప్పి ఎలీషా వద్దు అన్నాడు. అవన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి గెహాజీ చూసి, ఆయనకు అక్కరలేదు కానీ నేను తెచ్చుకుంటాను అని చెప్పి ఎలీషాకి చెప్పుకోకుండా ఆయన వెనకాల బరిగెత్తికెళ్ళి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎలీషా ఆయన్ని పిలిచి, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనంటే, గెహాజీ అబద్ధమాడాడు, నేను ఎక్కడికి పోలేదే, నేను ఇక్కడే ఉన్నానే అని అన్నాడు. అప్పుడు ఎలీషా గెహాజీతో ఒక మాట అన్నాడు, నీవు నయమాను బండి వెనక పరిగెత్తుచున్నప్పుడు నీతో కూడా నా మనసు రాలేదా అని అడిగాడు. అంటే ఇప్పుడు ఎలీషా ఎక్కడున్నాడు? షోమ్రోన్లో ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో మనిషి ఉన్నాడు, కానీ మనసు మాత్రం మనిషి వెనకాల పరిగెత్తిందట. అంటే మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు మాత్రం ఊరంతా తిరిగి వచ్చే గుణం ఉంటుంది దీనికి. అది పవిత్రం అవ్వాలి అనంటే, అది శుద్ధీకరించబడాలి అంటే క్రీస్తు రక్తము చేత తప్ప అది శుద్ధి అయ్యే అవకాశము లేదు. కనుక మన తలంపులు పవిత్రమవ్వాలి, మన ఆలోచనలు పవిత్రమవ్వాలి, మన యొక్క ఊహలు పవిత్రమైతే దేవుడు వాడుకోవడానికి పాత్రగా నిన్ను ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం.
చాలామంది దేవుని చేత వాడబడాలి అనుకుంటారు, కానీ పవిత్రత లేనందువల్ల దేవుడు వారిని వాడుకోవటల్లా. పవిత్రత లేనందువల్ల వాడుకోవటల్లా. ఇక దేవుడు వాడుకోకపోతే వీళ్ళే దేవుడు వాడుకుంటున్నట్లుగా, దేవుని చేత వాడబడుతున్నట్లుగా వేషం వేసుకుని వీళ్ళు ప్రవర్తిస్తారు. దానివల్ల ఫలమేమి కూడా పొందలేరు. దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే ఒక చిన్న పనిముట్టుగా, ఒక చిన్న పాత్రగా నిన్ను ఆయన వాడుకోవాలంటే నీలో మొట్టమొదటి చూసేది పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత లేకుండా మనం ఎన్ని వేషాలు వేసినా దానివల్ల ఏ ఫలము కూడా మనము పొందలేం. దేవుని సన్నిధిలో నువ్వు చక్కగా ఎదగాలి అన్నా, ఫలించాలి అన్నా, దేవునికి ఒక పాత్రగా వాడబడాలి అన్నా, దేవుని పరిచర్యలో పాలు పొందాలన్నా, నీ ద్వారా దేవుడు మహిమ పొందాలి అన్నా, దేవుడు నీలో చూసేది పవిత్రమైన హృదయాన్ని, పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన తలంపులను ఆయన నీలో చూస్తూ ఉంటాడు. కనుక దేవుని పిల్లలుగా మొట్టమొదటిగా మనం ఏం చేయబడాలి అంటే పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధమైన ఆలోచనలతో, పరిశుద్ధమైన తలంపులతో మన ఆత్మీయ జీవితాన్ని పులారా మనం నేర్చుకోవాలి. మనుషునిగా లోకములో ఉన్నాం గనక మన తలంపులు లోకానుసారముగా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి, లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతాయి, లోకములోనికి వెళ్ళడానికి ఇష్టపడతాయి. అయితే నువ్వు క్రీస్తుని ఎరిగావు గనక వాటిని జయించే మనసు నీకుండాల. దేవునికి స్తోత్రం. మనుషుడు ఎంత ప్రార్థనా పరుడైనా, ఎంత గొప్పవాడైనా అతని మనస్సుని లోకం వైపు మళ్లించడానికి అపవాది రకరకములైన కార్యాలు చేస్తాడు. అయితే ఆ మనస్సాక్షిని జయించడానికి నీవు క్రీస్తుని హత్తుకొని ఉంటే నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. అప్పుడు నీ మనస్సాక్షి పెట్టే తలంపులను, మనస్సాక్షి పెట్టే ఆలోచనలు, మనస్సాక్షిచ్చే ఊహలను జయించడానికి నీకు శక్తి అనేది కలుగుతుంది. ఈ రోజున అనేక మంది తమ మనస్సాక్షి విషయములో ఏమాత్రము కూడా వాళ్ళు నిలబడలేక, మనస్సాక్షి విషయములో పడిపోయి, మనస్సాక్షి విషయములో వాళ్ళు జారిపోతూ ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు గెలవలేకపోతున్నారు. వాళ్ళ మనస్సాక్షి విషయములో వాళ్ళు ఓడిపోయి అపవిత్రులుగా వారు మారిపోతూ ఉన్నారు. ఈ రోజున కెరూబు వలె మనం వాడబడాలి అంటే నెంబర్ 1 పరిశుద్ధత చాలా అవసరం. దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేనిలో పరిశుద్ధి ఉండాలి? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 16 వరకు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును, చూడండి, సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులయ్యుండు. దేవునికి స్తోత్రం. ఒక్క విషయము కాదు, సమస్త ప్రవర్తన విషయములో, మొత్తం నీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధతగాను బ్రతకాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అలా బ్రతకడానికి మన మనస్సాక్షిని మనం సిద్ధపరచుకోవాలి. అలా బ్రతకడానికి మన మనస్సాక్షిని పులారా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలా. అనేక మంది మనస్సాక్షిని గెలవలేక మనస్సాక్షిలో ఓడిపోయి అపవిత్రులు అయిపోతారు. కనుక కెరూబుకున్న శ్రేష్టమైన లక్షణం మొట్టమొదటిది, దాని శిరస్సు పైన స్ఫటికపు ఆకారం ఉంది, అనగా పరిశుద్ధత కలిగి ఉంది. రెండవది, దాని శిరస్సు పైన ఎలాంటి విధానం ఉందో మరలా చూద్దాం. ఎస్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. వాటి తలల పైన ఉన్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసన వంటిదొకటి
కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడయ్యుండెను. దేవునికి స్తోత్రం. అనగా దేవుడు కెరూబు శిరస్సుని ఒక స్థానముగా, కెరూబు శిరస్సుని ఒక ప్రయాణపు వాహనముగా ఆయన వాడుకోవడానికి, రెండవది ఆ స్ఫటికము పైన నీలపు రంగు ఆకారము కలిగిన ఒక ఆకారం ఉంది. దేవునికి స్తోత్రం. రెండవది నీలము రంగు. పరిశుద్ధ గ్రంథములో నీలము రంగు అనేది దేనికి ముంగుర్తు అంటే దేవుని మహిమకు సాదృశ్యం. దేవుని మహిమకు సాదృశ్యం. దేవుని మహిమ ఆ యొక్క శిరస్సు పైన ఉంది. దేవుని మహిమ శిరస్సు పైన ఉంది. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనకేముండాలి అంటే దేవుని మహిమ కలిగి ఉండాలి. దేవుని మహిమని మనము కలిగి ఉండాలి. మహిమ దేనికి ముంగుర్తు అంటే వస్త్రానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? చూడండి వాక్యాన్ని. యెషయా కీర్తనల గ్రంథము 93వ కీర్తన చూద్దాం. మొదటి చరణం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ఆ ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దేనిని వస్త్రముగా ధరించుకున్నాడు అంటే ప్రభావం అనగా మహిమ ఆయన వస్త్రముగా ధరించుకున్నాడు. ఏ వస్త్రముగా మహిమను ధరించుకున్నాడో ఆ మహిమనే వస్త్రముగా ఒకనాడు దేవుడు ఆదామునకు ఇచ్చాడు. ఏదేను తోటలో వారు ప్రప్రథముగా ఎలా ఉన్నారు? ఆదాము అవ్వలు అంటే మహిమనే వస్త్రముగా దాల్చుకొని మహిమను వస్త్రముగా తొడుక్కుని వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మహిమ ఎప్పుడు పోయింది? ఈ మహిమను వాళ్ళు ఎప్పుడు బాగొట్టుకున్నారు అంటే ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు మహిమ వాళ్ళ నుండి వెళ్ళిపోయి వాళ్ళ దిగంబరత్వం బయటడింది. అనగా దేవుని యొక్క లేఖన ప్రకారం మహిమ అనగా వస్త్రం. మహిమ అనగా వస్త్రం. ఇప్పుడు వస్త్రము మనకేది అనంటే దేవుడు మనకు రక్షణను వస్త్రముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖనములో పులారా యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. దేవుడు పెండ్లి కుమార్తె రీతిగా నన్ను అలంకరించాడు. అయితే ఆ పెండ్లి కుమార్తె రీతిగా అలంకరించినప్పుడు ఆయన నాకు ఏ వస్త్రాన్ని ధరింపచేశాడు అంటే రక్షణ వస్త్రమును ధరింపచేశాడు. మనము రక్షణను వస్త్రముగా ధరించుకోవాలట. రక్షణను వస్త్రముగా ధరించుకోవాలి. ఈరోజున పులారా మనము రక్షించబడ్డామంటే దాని అర్థం ఏంటి తెలుసా? రక్షింపబడ్డామంటే వస్త్రమును మనము ధరించుకున్నాం. వస్త్రమును మనము ధరించుకున్నాం. ఏ వస్త్రం అది? మహిమ అనబడుతున్న వస్త్రం. మహిమ అనబడుతున్న వస్త్రం అనగా దేవుని మహిమ మనకు వస్త్రముగా ఉండాలి. ఆ మహిమ వస్త్రమే రక్షణ. ఆ మహిమ వస్త్రమే రక్షణ. అయితే లోకమందు దేవుడి పులారా రక్షణ పొందండి అని ఎప్పటి నుంచో ఆయన బోధిస్తూ ఉన్నాడు. చాలామంది వాక్యం వింటున్నారు కానీ రక్షణ పొందట్లా. వాక్యం వింటున్నారు కానీ రక్షణ పొందట్లా. పైగా వీళ్ళు ఏమని చెప్పుకున్నారు చూడండి. ఒక మాట మనం చూద్దాం దయచేసి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 8:20. కోతకాలము గతించియున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ పొందకయే
ఉన్నామని చెప్పుకొనుచున్నారు. జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథం బోధిస్తుంది. దేవుడు అన్నాడు, భూ దిగంతముల నివాసులారా, మీరు నా వైపు చూసి రక్షణ పొందండి. మీరు నా వైపు చూసి రక్షణ పొందండి. అయితే ఏమండి, ఆయన వైపు చూసి రక్షణ పొందమంటే వీళ్ళు రక్షణ పొందట్లేదట. వీళ్ళు రక్షణ పొందట్ల. రక్షణ పొందకుండా పైగా ఏమనుకున్నారట, చిగురించే కాలం. రెండవది కోతకాలం. కోత అనగా దేవుడు తీర్పు తీర్చుట. దేవుడు తీర్పు తీర్చుట. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోత కాలమును నిర్ణయించును. చాలు. కోత అన్న దగ్గర కింద ఫుట్నోట్ రాయబడింది శిక్ష అనగా, ఇదిగో దేవుడు తీర్పు తీర్చి శిక్షించిన కాలం ఒకటి ఉంది. ఏ కాలం అనగా, నోవాహు దినములలో దేవుడు పంటని కోశాడు. నోవాహు దినములలో కోత కోశాడు. ఆయన శిక్ష వేస్తే శిక్షలు అందరూ కూడా చనిపోయారు. శిక్షలు అందరూ కూడా చనిపోయారు. కొడవలి పెట్టి కోయబడేటువంటి దినం ఒక దినం ఉంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 15వ వచనము నుండి, అప్పుడు మరి యొక్క దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోత కాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. పైరు అనగా మనమే. పైరు అనగా మనమే. అనగా మనకు తీర్పు తీర్చబడే రోజుంది. మనకు కోతకాలం ఉంది. నోవాహు దినములలో దేవుడు ఒక పర్యాయం భూమంతా పంటను కోశాడు. ఆ పంటలు అందరూ కూడా చనిపోయారు. నోవాహు కుటుంబం ఒక్కటే రక్షించబడింది. అయితే వీళ్ళు అంటారు, ఇదిగో మనం రక్షింపబడలేదు, గ్రీష్మకాలం గతించిపోయింది, కోతకాలం గతించిపోయింది, మనం ఇంకా కూడా రక్షణ పొందలేదు, మనం ఇంకా కూడా రక్షణ పొందల. చాలామంది ఎన్నో సంవత్సరాలుగా ప్రభు యొక్క వాక్యం వింటున్నారు, కానీ రక్షణ పొందమంటే మాత్రం రక్షణ పొందరు. ఇప్పుడు కాదులేండి తర్వాత, ఇప్పుడు కాదులేండి తర్వాత అని వాయిదాలు వేస్తారు. వాయిదాలు వేయడానికి రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో తెలియదు. అందుకని అనుకూల సమయమునందే నీ మొర్ర ఆలకించితనని, అనుకూల సమయమునందే మనం రక్షించబడాలని దేవుని వాక్యం బోధిస్తుంది. చూడండి, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. దేవుని యొక్క లేఖనములో ప్రభు మాట్లాడుతున్న మాట, అనుకూల సమయమందు నీ మొర్ర ఆలకించాను, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకొంటిని. యెషయా గ్రంథం 49:8 వచనం కూడా చదువుదాం. యెషయా గ్రంథం 49:8 వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖన ప్రకారం మాట్లాడుతూ ఉంది, ఆయన అనుకూల సమయం మనకిచ్చాడు. ఆ సమయములో ఆయన ప్రార్థన వింటా ఉన్నాడు. రక్షణ దినమున ఆయన మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్య ప్రకారం రక్షింపబడండి, ప్రభు అక్కడ రాబోతుంది, రక్షణ పొందండి అంటే ప్రజలు వాయిదాలు వేస్తున్నారు. కాలం గతించిపోతుంది కానీ రక్షణ పొందట్ల కొందరు. రెండోది, కొందరు రక్షణ పొందుతున్నారు కానీ దానిని జాగ్రత్తగా భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోవట్లా. భయముతోను వణుకుతోనూ కాపాడుకోవడం. గుర్తుపెట్టుకోండి, మనము పొందుకున్న రక్షణ భయముతోనూ
వణుకుతోనూ కాపాడుకోవాలా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును, చూడండి, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను, జాగ్రత్తగా గమనించాలి, మీ సొంత రక్షణను కొనసాగించండి. ఎలా కొనసాగించాలి? భయముతోను, ఏమండి, వణుకుతోను. భయముతోను వణుకుతోను మీ రక్షణను కొనసాగించండి. చాలామంది రక్షింపబడతారు కానీ మనం రక్షించబడ్డాం అన్న ఆలోచన స్పృహ ఉండదు. రక్షణ పొందకముందు ఎలా బతికారో, రక్షణ పొందామని చెప్పి బాప్తీసం పొందిన తర్వాత కూడా అలాగే బ్రతుకుతారు. ఏమండి, రక్షింపబడిన తరువాత భయం నీలోకి రావాలి. ఎందుకని? నేను పొందుకున్న పవిత్రత, నేను పొందుకున్న రక్షణ నా ఆలోచనలు బట్టి, నా నడవడికను బట్టి, నా క్రియలను బట్టి పోగొట్టుకుంటానేమో, మళ్ళీ అది నాకు దొరకదేమో అని చెప్పి పిల్లారా దానిని వణుకుతో ఎక్కడ పోగొట్టుకుంటానని చెప్పి భయముతో దాన్ని కొనసాగించాలి. రక్షణ పొందుతాం, రక్షణ పొందాను నేను అన్నటువంటి ఆలోచన లేకోకుండా నోరు ఇసురుతాం. అవునా కదా? రక్షణ పొందినోళ్ళు దేన్ని కాపాడుకోవాలా? నోరు కాపాడుకోవాలా. ఎందుకని? నోటి ద్వారా చెడు మాటలు మాట్లాడితే మన పవిత్రత పాడైపోద్ది. అవునా కదా? రక్షణ పొందినోళ్ళు కన్ను కాపాడుకోవాలా. ఎందుకని? కన్ను ఉంది కదని చెప్పి దేని మడితే దాన్ని చూసి, దేని మడితే దాన్ని మోహించి, దేని మడితే దాన్ని అనుభవించాలి అని ఆశలు పెంచుకోకూడదు. రక్షణ పొందినోళ్ళు చెవులు కాపాడుకోవాలా. ప్రతిదీ మనం వినకూడదు. ఏంటి? వినే ఉంటే వినగోని ఉంటాయి, అంతేగాని ప్రతిదానికి చెవు పడేయకూడదు. కన్ను కాపాడుకోవాలి, చెవి కాపాడుకోవాలి, నోరు కాపాడుకోవాలి, చేతులు కాపాడుకోవాలి, పాదాలు కాపాడుకోవాలి. ఎక్కడికి పడితే అక్కడ రక్షణ పొందినోడు పరిగెత్తడానికి లే, ఎక్కడ రక్షణ పొందినోడు ఏది పడితే చేయడానికి లే. రక్షింపబడిన వాడు, నేను రక్షించబడ్డాను గనుక, క్రీస్తు రక్తము చేత కడగబడ్డాను గనుక, నాకు దేవుడిచ్చిన పరిశుద్ధతని నేను కాపాడుకోవాలి అని ఆలోచన కలిగి భయముతో వణుకుతో కాపాడుకోవాలట. భయముతోను వణుకుతోనూ కాపాడుకోవాలి. ఇవాళ రక్షింపబడ్డామన్న సంగతి మర్చిపోయి చాలాసార్లు మళ్ళీ పాత మనిషిలాగానే ప్రవర్తిస్తాం, పాత స్వభావపు నడవడికే నడుస్తాం, పాత స్వభావ క్రియలే ఏమండి మనం చేస్తాం. ఎప్పుడైతే అలా చేసామో మన రక్షణను మనం పోగొట్టుకుంటాం. మనము పోగొట్టుకుంటాం, రక్షణను కోల్పోతాం. ఎందుకో తెలుసా? నువ్వు దాన్ని కాపాడుకోలేదు గనక అది నీ దగ్గర నుండి తొలగిపోతుంది. దావీదు భక్తుడు రక్షణను పోగొట్టుకున్నాడు ఒకసారి, అందుకే ఏడుస్తాడు, దేవా నా దగ్గర నుండి రక్షణ ఆనందం తీసేయొద్దు నాయనని కన్నీరు గార్చాడు, పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే దావీదు జీవితంలో దానిని పోగొట్టుకున్నాడు. పేరుకి మాత్రం నువ్వు రక్షించబడినట్టే కనపడుతున్నావు, బాప్తిసం పొందినట్టే కనపడుతున్నావు, పేరుకి ఈ పిల్ల ఏంటి ఈ మనుషుడు ఎప్పుడో బాప్తిసం పొందాడు అన్నట్టుగా ఉంది. కానీ అసలు రక్షణ అనేది నీలో ఉందా పోయిందో నీకు అర్థం కావట్లా. రక్షణ అనేది ఏంటి నీలో నిలబడిందో లేదో అర్థం కావట్లా. ఎందుకో తెలుసా? నువ్వు బాప్తిసం పొందింది యథార్థమే కానీ నీ ప్రవర్తనను బట్టి అది ఎప్పుడో పోయింది. చివరాఖరికి నేను రక్షించబడ్డా అన్న భ్రమ ఒకటే మిగిలింది అంతే నీకు. అయితే ప్రభు రాకడొచ్చినప్పుడు తేలిపోద్ది నువ్వేమై ఉన్నావో, నీ రక్షణ జీవితం ఏమిటో, నీ పరిశుద్ధ జీవితం ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. గురుగులు గోధుమలు కలిసే ఉంటాయి కానీ పోత పోసినప్పుడు తెలుసుద్ది. గోధుమలు కింద పడతాయి బరువుతో, గురుగులు తేలిగ్గా వెళ్ళి దూరాన పడతాయి. వాటన్నిటిని పోగు చేసి అగ్నిలో వేసి కాలుస్తాడని చెప్పాడు. ఈ రోజున మనం అందరం దేవుని పిల్లలుగా మందిరములో అందరం కలిసి కూర్చోవచ్చు, కానీ ఒక రోజు రాబోతుంది తూర్పారబడతాడు దేవుడు మనల్ని పిల్లారా. ఆయన తీర్పు అనే చేత తూర్పారబట్టినప్పుడు మన రక్షణ ఎలాగుందో మనకు అర్థమవుతుంది. మన రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన రక్షణను జాగ్రత్తగా పులారా కొనసాగించాలి. గుర్తుపెట్టుకోండి, రక్షణ అనేది ఒకరోజు పొందేసి
ఎక్కడో బీరువాలో పెట్టేదో మూలనేసేదో కాదు. రక్షణ అనేది నేను పొందాను అని ఎప్పుడైతే నీవు నిశ్చయత కలిగి ఉన్నావో అప్పటి నుండి ప్రభు రాకడ వరకు లేక నీ మరణ వరకు దినము నీవు దానిని కొనసాగిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు గారు ఏమని రాశాడు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, చూడండి, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటే మనం రక్షించబడుతూ ఉన్నాం. రక్షణ అయిపోలేదు, రక్షింపబడుతూ ఉన్నాం. అందుకే కొనసాగించుడి అంటాడు పౌలు. మన రక్షణ ఒక్క చోట ఆగిపోయేది కాదు, ఏదో అయిపోయిందని ఒక ప్రక్కన పెట్టేది కాదు పులారా. దినము మన పరిశుద్ధత కొనసాగించాలి. దినము మన పరిశుద్ధతని కాపాడుకుంటూ ఉండాలి. దినము వాక్యము చేత ఉదక స్నానం మనము చెయ్యబడుతూనే ఉండాలి. జాగ్రత్తగా గమనించాలి. రక్షింపబడినా కూడా నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రక్షింపబడి కూడా ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తులో నుండి కనానుకు తీసుకువెళ్ళడానికి రక్షించాడు. అయితే రక్షించబడిన వాళ్ళు కనానికి వెళ్ళలా. బాగా గమనించాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయటకు వచ్చినప్పుడు వారి కాల్బలం మాత్రమే రాశాడు. కాల్బలం అనగా నడిచిన వారు. కాల్బలం ఎంతంటే 6,03,550 మంది. అయితే 6,03,550 మందిలో కనానుకి ఆ జనములో వెళ్ళిన వారు ఎంతమంది అంటే 2 అంట. మరి మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఏమండి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? 6,03,548 మంది ఏమయ్యారు? రక్షింపబడ్డారు. వాళ్ళు రక్షింపబడిన వాళ్ళేగా, దేవుడే వాళ్ళని రక్షించాడుగా. రక్షింపబడ్డారు, కానీ ఏ దేవుడు రక్షించాడో ఆ దేవుడే వాళ్ళను మరలా నాశనం చేశాడట. చూడండి వాక్యాన్ని. యోధాపత్రిక 5వ వచనం. యోధాపత్రిక 5వ వచనం. యోధాపత్రిక 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరినది ఏమనగా, ప్రభువు చూడండి ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత ఎవరు నాశనం చేసింది? రక్షించిన వాడే. అవునా? రక్షించిన ఆయనే మళ్ళీ తిరిగి వాళ్ళని నాశనం చేశాడు. ఎందుకో తెలుసా? వాళ్ళని రక్షించి విమోచించి బయట తీసుకొస్తే ఆయన్ని నమ్మడం మానేశారు వీళ్ళు. ఎవరైతే వీళ్ళని విమోచించారో ఆయన్నే నమ్మడం మానేశారు వీళ్ళు. ఆయన నమ్మడం మానేసి వీళ్ళ ఇష్టానుసారమైన కార్యాలు చేశారు. అందుకే చివరాఖరికి అన్ని లక్షల మంది అరణ్యములో ఆకుల్లాగా రాలిపోయారట. అంతే. కనుక రక్షింపబడ్డా అని చెప్పుకుంటున్న నీ జీవితంలో నీ రక్షణ కొనసాగిస్తున్నావా? లేక రక్షణ ఎక్కడైనా పాడు చేసుకున్నావా? రక్షణ కొనసాగించబడుతుందా? కడవరకు అంతము వరకు రక్షింపబడిన వాడే అంటాడు. మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అంతము వరకు, తుది శ్వాస వరకు మన రక్షణను మనము కాపాడుకోవాలా. తుది శ్వాస వరకు మన పవిత్రతను మనము నిత్యము పులారా శుద్ధీకరించుకుంటూ పవిత్రతను కాపాడుకుంటూ ఉండాలి. నేను రక్షణ పొందేశానులే, ఎప్పుడో పొందేశాను, ఇంకా ఏ ఏషాలు వేసినా పర్లేదంటే అప్పుడే పోయింది ఆ రక్షణ. అయితే పోయిన నీ జీవితంలో పులారా మళ్ళీ తిరిగి దాన్ని సంపాదించుకోవాలంటే దేవుని పాదాల యొద్ద ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి కన్నీరు గారిస్తే, పాపమును ఒప్పుకుంటే ఎక్కడ పోగొట్టుకున్నావు దాన్ని మరలా తిరిగి నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఒకటి, దేవునికి పనిముట్టుగా నువ్వు వాడబడాలి. దేవుని యొక్క వాహనము నీవు ఉండాలి అంటే ఒకటి పరిశుద్ధత ఉండాలి. రెండవది పులారా రక్షణ అనబడుతున్న మహిమ ఉండాలి. మూడవది, ఇప్పుడు ఆయన కెరూబు పైన ఎక్కి వెళ్ళాలి అనంటే
కూర్చోవడానికి సింహాసనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కూర్చోవాలి అంటే సింహాసనం ఉండాలి. అయితే ఏమిటా సింహాసనం? కీర్తన గ్రంథం 22వ కీర్తన 3వ చరణం, కీర్తన గ్రంథం 22వ కీర్తన 3వ చరణం చదువుదాం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొక్క సింహాసనం ఏది అనంటే స్తోత్రములే. ఆయన సింహాసనము స్తోత్రములే. మనము చేయు స్తోత్రములే ఆయనకి సింహాసనము గనుక ఆ స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఆయన్ని మనము మోసుకొని పోతాం. అయితే మన హృదయములో స్తోత్రముల సింహాసనం ఉందా? స్తోత్రములతో సింహాసనాన్ని ఆయన కట్టామా? స్తోత్రములతో ఆయనకి సింహాసనాన్ని ఏర్పరిచామా? మన అంతరంగములో నిత్యము ధూపార్తి వలె స్తుతులు ఆయనకి చెల్లిస్తున్నామా? మనము కూర్చున్నా, నడుస్తున్నా, పండుకున్నా మన అంతరంగ పురుషుడు నిత్యము దేవునిని స్తుతిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. కీర్తనాకారుడు ఏమన్నాడు చూడండి, 34వ కీర్తన 1వ చరణం, కీర్తన గ్రంథం 34:1, నేనెల్లప్పుడూ యెహోవాను, దేవునికి స్తోత్రం. నేను అప్పుడప్పుడు అనలేదు, ఎల్లప్పుడూ అనగా పగలైనా రాత్రి అయినా, పగలైనా రాత్రి అయినా, పండుకున్నా మెళుకువగా ఉన్నా, నేను ఏం చేస్తున్నా ఎల్లప్పుడూ కూడా నేను ఆయనను సన్నుతిస్తా. కష్టాలలో కానీ, శ్రమలలో కానీ, శోధనలో కానీ, ఆనందములో కానీ ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి. ఉదాహరణకి పౌలు గారిని, శీలా గారిని కొట్టి గాయాలు గాయపరచబడిన వాళ్ళని జైల్లో వేసి బొండలలో బిగించారు. ఎంత శ్రమ అది, ఎంత భయంకరమైన కష్టం అది ఆలోచించండి. చేతులు కాళ్ళు ఆడుకోకుండా బండలలో వేసి బిగించారు. వారిని రక్తం వచ్చేటట్లుగా కొట్టారు. వారు ఏ ఊరికనే సువార్త ప్రకటిస్తే వాళ్ళకి నష్టం వచ్చిందని చెప్పి వాళ్ళని జైలు వేశారు. అయితే వారు జైల్లో ఉన్న, బండలు బిగించబడిన, దేహమంతా కూడా రక్తము కారుతున్న, గాయాలు పొందిన అర్ధరాత్రి వేళ వారు దేవునికి కీర్తనలు పాడారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్ధరాత్రి వేళ వారు కీర్తనలు పాడుచు ప్రార్థనలు చేసిరని రాయబడింది. మన జీవితంలో శ్రమలు రాని, శోధనలు రాని, ఇబ్బందులు రాని, ఇరుకులు రాని, ఏ ఉపద్రవాలు రాని, ఏది జరిగినను దేవునిని స్తుతించడం అనేది వదిలిపెట్టకూడదు. మనము వెనక్కి ఒకసారి చరిత్ర చూస్తే క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక పర్యాయం పులారా రోమా దేశాన్ని ఏలుతున్నటువంటి నీరో అనబడుతున్న చక్రవర్తి క్రైస్తవులను భయంకరముగా హింసించాడు, భయంకరంగా శ్రమ పెట్టాడు. ఆ దినాలలో ఒక సేవకుణ్ణి పిలిచి, నువ్వు యేసు ప్రభు దేవుడు కాడు అని చెప్పు, నిన్ను వదిలిపెడతాం, లేకపోతే నిన్ను చంపేస్తానని బెదిరిస్తే ఆ సేవకుడు అన్నాడు, రాజా నేను కాదు, ఇక్కడున్న చిన్న పిల్లోడితో యేసే దేవుడు అనిపిస్తానని రాజుకు ఎదురు సమాధానం చెప్పాడు. రాజు చాలా కోపడి, ఎవరితో అనిపిస్తావు అనిపించంటే ఎదురుగా నిలబడిన జనాల్లో నుండి 7 సంవత్సరాల ఒక పిల్లోని బయటికి పిలిచాడు. పిల్లోని పిలిచి ఆ పిల్లోని అడిగారు, యేసు దేవుడా లేక మన రోమా దేశము యొక్క దేవుడా చెప్పు అంటే ఆ చిన్న పిల్లోడు నీరో చక్రవర్తితో అన్న మాట అని తెలుసా, రాజా మన యొక్క రోమా దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎవరిని గుర్తెట్టుకోవడం కష్టం, కానీ యేసు ఒక్కడే అయ్యున్నాడు గనక, ఒక్కడే అయ్యున్న దేవుణ్ణి గుర్తుపెట్టుకోవడం సులభం గనక యేసుని దేవుడు అనడములోనే గొప్ప శక్తి ఉంది అన్నాడు. రాజుకు చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి వాళ్ళమ్మ చూస్తూ ఉండగానే వాడిని రెక్కలు పట్టుకుని ఈడ్చుకొచ్చి కొరడాలతో ఒళ్ళంతా చెత్తకొట్టేశారు. చెత్తకొట్టము కాదు, వీడు ఇదిగో ఈ బాల్య దినముల నుండే వీడి తల్లి ఉగ్గుపాలతో పాటు వీడికి యేసు దేవుడని పోషి పెంచింది. వీడి యొక్క తోలు తీసేయమంటే ఈ శిరస్సు పైన ఇక్కడ కోసి ఇలా టెంకు పైన తోలు లాగేశారు.
తోలు లాగేస్తే తల్లి ఎదురుగానే ఉంది. కుమారుని చూసి ఏడవల. ఏమందో తెలుసా? నా కుమారుడా, ఏడవద్దు, బాధపడద్దు. ఈ రోజున బోడి చేయబడుతున్న నీ తల మీద పరలోకం వెళ్ళినప్పుడు శ్రేష్టమైన జీవ కిరీటం ఉంటుందయ్యా. ఇప్పుడు అనుభవించుచున్న ఈ శ్రమలను గూర్చి దుఃఖపడవద్దు. రాబోతున్న మహిమ ఎదుట ఇవన్నీ కూడా పట్టించుకునే అవకాశం లేదు. నువ్వేమి బాధపడకని అంటా ఉంటే ఆ మాటలకి నీరో చక్రవర్తి ఇంకా కోపం పెరిగిపోయి పండ్లు పటాపటా నూరుతూ ఈ పిల్లవాడిని చిరచ్ఛేదనం చేయమన్నారు. వెంటనే ఆ పిల్లవాడిని నరికే వధస్థలానికి తీసుకెళ్తే ప్రజలందరూ గుమ్ముగూడి వెళ్ళారు. ఆ పిల్లోడు శిరస్సుని ఆ యొక్క పిల్లల దిమ్మ మీద పెట్టారు. కత్తి ఎత్తాడు ఇంకా నరకడానికి. తల్లి దగ్గరే ఉండి ఏమని చెప్పింది తెలుసా? కుమారుడా, నువ్వు ఎంత ధన్యుడవు. ఎందుకంటే ఇదిగో క్రీస్తు కొరకు హతసాక్ష్యం అవుతున్నావు. నువ్వు పరదేశంలో ఉంటావు. అయితే నేను వచ్చే వరకు నాకన్నా ముందుగా నువ్వు వెళుతున్నావు గనుక నన్ను జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దు. నేను కూడా నీ మీద బెంగ పెట్టుకుని కొంతకాలం చనిపోతాం, నేను వస్తాను. అయితే నువ్వు ధన్యుడివి, నాకన్నా ముందెళుతున్నావు అని చెప్పి కొడుకు యొక్క శిరస్సు నరుకుతూ ఉంటే ఆ తల్లి అక్కడ నిలబడి స్తుతి పాటలు పాడడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలో గాని, కష్టాలలో గాని, ఉపద్రవాలలో గాని ఆదిమ క్రైస్తవులు దేవునిని స్తుతించారు. దేవుని స్తుతించారు. స్తుతి నీ నోట ఎల్లప్పుడూ ఉండాలి. దేవునికి స్తోత్రం. మన నోట ఏదో గుడికొచ్చినప్పుడే విశ్వాసుల్లాగా స్తుతించడము కాదు, నువ్వు ఎక్కడున్నా విశ్వాస. అది గుర్తుపెట్టుకో. చాలామంది ఏమనుకుంటారంటే నేను గుడికి వెళ్తే విశ్వాసిని, బయటికి వెళ్తే లోకస్తులు అనుకుంటారు. నువ్వు గుడికొచ్చినా, ఇంట్లో ఉన్నా, ఉద్యోగములున్నా క్రీస్తు రక్తము చేత కడగబడిన విశ్వాసివు గనుక ఎక్కడున్నా నీ అంతరంగములో దేవునికి స్తుతిని చేస్తూ ఉండాలా. నీ అంతరంగములో దేవునికి స్తుతిని సింహాసనముగా వేయాలి. అప్పుడు ఆయన దాని మీద కూర్చుంటాడు, నీవు ఆయన్ని మోసుకొని పోతావు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ పాపులు రక్షించబడతారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ దురాత్మలు వదిలిపోతాయి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ స్వస్థతలు కలుగుతాయి. అయితే పులారా, అవి జరగాలి అంటే ఆయనను మోసుకుని పోయే కెరూబు అయి ఉండాలి నీవు. కెరూబు శిరస్సు 3 విషయాలు నేర్పుతుంది. 1 పరిశుద్ధత, 2వది మహిమ, 3వది స్తుతి. మన జీవితంలో మనం కెరూబు వలె దేవునికి వాహనముగా వాడబడాలి అంటే, దేవుని యొక్క బరువుని బాధ్యతలను మోసేవారమై ఉండాలంటే, మన ద్వారా ప్రభువు ఊరేగించబడాలి అంటే మనము కెరూబు వలె మార్చబొట్టకై పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, మమ్ములను మీరు ప్రేమించి మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కెరూబులలో నుండి శ్రేష్టమైన సంగతులను మాకు బోధించారు ప్రభో, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ఈ దినాన్న విన్న వాక్యం ఆ హృదయములో ఫలింపు దయచేయండి. మేము కెరూబుల వలె మీకు ఆయన పాత్రగా వాడబడే గొప్ప కృప దయచేయండి. విన్న ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదించండి. దుష్టుడు నాయన వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకుని పోకుండా వాక్యమును వారిలో ఫలింపు దయచేయండి. నీ సన్నిధిలో బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆయన బలపరచండి. మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయములో సాక్ష్యములకు సమయము గనక ప్రియులారా,